ముఖ్యమంత్రి గారిని మేము అడుగుతా ఉన్నాం ఈరోజు. ముఖ్యమంత్రి గారు గతంలో మీరు ఈ గ్రౌండ్లో పెట్టుకున్నప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు. మీరు ఆనాడు బీఆర్ఎస్ పార్టీ అధికార పక్షంలో ఉన్నప్పటికీ మీరు ప్రియాంక గాంధీ గారిని పిలిచి ఇక్కడ సభ పెట్టుకుంటామంటే బీఆర్ఎస్ పార్టీ మీకు పర్మిషన్ ఇచ్చిందా లేదా అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. ఆనాడు మీరు ఇక్కడ సభ పెట్టుకున్నారా లేదని మేము అడుగుతా ఉన్నాం. ఆ రోజు మీరు ఎక్కడ సభలు పెట్టుకున్నా చివరికి మా ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి నియోజకవర్గంలో గజ్వేల్లో సభ పెట్టినా మీకు పర్మిషన్ ఇచ్చినాం మేము. ఈరోజు ఎందుకు భయం అవుతుంది మీకు? నిరుద్యోగ యువత వారి హక్కుల కోసం పోరాడుతూ ఉంటే భయం అవుతుందా? వారి పక్షాన బీఆర్ఎస్ పార్టీ నిలబడదని చెప్పి భయం అవుతుందా? మా నాయకుడు కేటీఆర్ గారు ముఖ్య అతిథిగా రాబోతా ఉన్నారు. మరి మీరు మాట్లాడిన మాటలన్నీ కూడా వారు ఇక్కడ డైరెక్ట్గా విచ్చేసి ప్రత్యక్షంగా మీరు చెప్పినటువంటి ప్రియాంక గాంధీ గారు కానీ మీరు కానీ చెప్పినటువంటి విషయాలన్నీ కూడా ప్రజలకు చెప్తారనే ఉద్దేశంతో ఈ యొక్క మీటింగ్ సభను పర్మిషన్ ఇవ్వకుండా ఇబ్బంది పెడుతున్నారని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం. మీరు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఎక్కడ సభలు పెట్టినా మా ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది కదా, మరి ఈరోజు ఎందుకు అడ్డుకుంటా ఉన్నారని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మేము డీజీపీ గారు కూడా అడుగుతా ఉన్నాం. డీజీపీ గారు, మీరు హైదరాబాద్ కమిషనర్గా పనిచేసినప్పుడు బీఆర్ఎస్ ప్రభుత్వంలో సైబరాబాద్ కమిషనర్గా పనిచేసినప్పుడు మరి మీరు చాలా మీటింగ్లకు ఆనాడు కాంగ్రెస్ పార్టీ మీటింగ్లకు ఇచ్చారా లేదా అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. మరి ఈరోజు ఒక బాధ్యత గల ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ పార్టీ ప్రజల పక్షాన పోరాడుతున్నటువంటి పార్టీకి పర్మిషన్ ఇవ్వాల్సిన బాధ్యత మీ పైన ఉందా లేదా డీజీపీ గారు అని చెప్పేసి అడుగుతా ఉన్నాం. అమ్మా సిపి గారు, మీరు గతంలో కూడా బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు చాలా ప్రాంతాల్లో పనిచేశారు. మరి ఆనాడు మీరు కూడా పర్మిషన్లు ఇచ్చారు కదా, మరి ఈరోజు మాకెందుకు ఇవ్వట్లేదు అని చెప్పి అడుగుతా ఉన్నాము. ముఖ్యమంత్రి గారి కార్యాలయం నుంచి వచ్చినటువంటి ఫోన్తో మీరు పర్మిషన్లు ఆపారా లేదా సమాజానికి చెప్పండి అని చెప్పేసి మేము తెలియజేస్తా ఉన్నాం. మొన్న మేము కలిసే ఉన్నాం. సుధీర్ రెడ్డి గారు ఫోన్ చేస్తే ఒక ఏసీపీ గారితో ఫోన్ చేయించి సిపి గారు చెప్పిన మాట ఎల్లుండి పర్మిషన్ ఇస్తున్నాం. ఈరోజు మీరు పర్మిషన్ ఇవ్వకుండా సభను అడ్డుకుంటామంటే అది మీ మూర్ఖత్వం అవుతుంది. మళ్లీ చెప్తా ఉన్నాం, మీరే ఇట్లాంటి పిచ్చి చేష్టలు చేస్తే తెలంగాణ యువత తిరగబడే రోజు వస్తుంది. తెలంగాణ సమాజం అంతా కూడా తిరగబడే రోజు వస్తుంది. మీలాగే సమైక్య రాష్ట్రంలో మీలాగే ఇబ్బంది పెట్టే ప్రయత్నం చేస్తే చాలా సభలు చేసుకున్నాం, తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నాం. ఈ సభ తప్పకుండా చేసి తీరుతాం. మీరు ఇవ్వకపోతే మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది. న్యాయస్థానాలను ఆశ్రయించడం మా లాయర్ల బృందం ఇప్పుడు అక్కడ వెళ్తా ఉంది. ఖచ్చితంగా న్యాయస్థానం మీద మాకు నమ్మకం ఉంది. న్యాయస్థానం ద్వారా పర్మిషన్ తెచ్చుకుంటామని చెప్పేసి కూడా తెలియజేస్తా ఉన్నాం. కానీ మీరు చేసినటువంటి దుర్మార్గాన్ని ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉంది. నిరుద్యోగ యువత మీరు ఇస్తామన్నటువంటి హామీలు, మీరు ఇక్కడ నుంచి ఈ వేదిక నుంచి చెప్పినటువంటి హామీలు వారు గుర్తు చేస్తా ఉన్నారు. సంవత్సరానికి 2 లక్షల ఉద్యోగాలు, నిరుద్యోగ వృద్ధి, స్కూటీలు, ఇంకా చాలా విషయాలు చెప్పారు. మీరు ఈరోజు స్కాలర్షిప్లు ఇవ్వకుండా మీరు విద్యార్థులను ఇబ్బంది పెడతా ఉన్నారు. కాలేజీ యాజమాన్యాలు మాట్లాడితే వారిని అణిచివేసే విధంగా ఈ ముఖ్యమంత్రి గారు మాట్లాడుతూ ఉన్నారు. కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఒక యువకులపై అడిగితే వెల్డింగ్ తాగండి అని మాట్లాడతాడు. రైతుల కోసం మాట్లాడితే రక్తం తీస్తానని మాట్లాడతాడు. మరి ఇట్లాంటి ముఖ్యమంత్రి ఈ రాష్ట్రంలో ఉండడం నిజంగా కూడా చాలా బాధాకరం. ఎందుకంటే ఈ రాష్ట్రం సుదీర్ఘ పోరాటం తర్వాత ఎంతో మంది అమరులు త్యాగాల ఫలితంగా రాష్ట్రాన్ని తెచ్చుకున్న తెలంగాణ 10 సంవత్సరాలు కేసీఆర్ గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా అభివృద్ధి సంక్షేమంలో ముందుకు తీసుకెళ్లాం. ఈ రోజు ముఖ్యమంత్రి అయిన తర్వాత మనం చూస్తా ఉన్నాం ఏ రకంగా ఈ రాష్ట్ర పరువు తీస్తా ఉన్నాడు. అది ఢిల్లీకి పోయినా గల్లీకి పోయినా రాష్ట్ర పరువు తీస్తూ ఈ ముఖ్యమంత్రి మాట్లాడుతూ ఉన్నాడు. మళ్లీ కూడా మేము చెప్తా ఉన్నాం, మీరు ఇప్పటికైనా అర్థం చేసుకుని మా సభకు అనుమతి ఇవ్వండి. లేని పక్షంలో ఖచ్చితంగా మాకు న్యాయస్థానాల మీద నమ్మకం ఉంది కాబట్టి అక్కడికి వెళ్తాం. కానీ ఇదే రకమైనటువంటి వైఖరి పోలీసు యంత్రాంగం కానీ ప్రభుత్వంలో ఉన్న అధికారులు కానీ ఎందుకు చెప్తా ఉన్నా నేనంటే, మీరు కూడా గతంలో బీఆర్ఎస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు పనిచేశారు. ఆ క్రమంలో నేను ఇందాక డీజీపీ గారి పేరు కూడా ఎందుకంటున్నాను, ఆనంద్ గారి పేరు అంటే, వారు సైబరాబాద్ కమిషనర్ గా ఉన్నప్పుడు కూడా చాలా సభలు అన్ని పార్టీలు పెట్టుకుంటే కూడా వారు పర్మిషన్ ఇచ్చాడు. ఆనాడు వారికి ఆ ఫ్రీడమ్ ఉండే. మరి ఈరోజు ముఖ్యమంత్రి గారి ఆఫీస్ నుంచే వారే హోమ్ మినిస్టర్ కూడా కాబట్టి ఫోన్లు చేసి మరి ఒత్తిడి చేసి మిమ్మల్ని ఇవ్వకుండా ఆపితే ఇది మంచి పద్ధతి కాదు, భవిష్యత్తులో కూడా మరి బాగుండదని చెప్పేసి కూడా వారికి
హెచ్చరిక జారీ చేస్తా ఉన్నాం. ఈ యొక్క సరూర్ నగర్ వేదిక నుంచి యావత్ తెలంగాణ యువతకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు, మేధావులకు అందరికీ కూడా విజ్ఞప్తి చేస్తా ఉన్నాం. రేపు జరగబోయే సభను ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఆపలేదు. ఎట్టి పరిస్థితుల్లో ఈ సభను సక్సెస్ చేసుకుంటాం అని చెప్పేసి కూడా కరాఖండిగా చెప్తా ఉన్నాం. ఈ సభకు సంబంధించినటువంటి మరి అన్ని ఏర్పాట్లు కూడా ఇక్కడ పూర్తయినాయి.